2026 జేఈఈ కోచింగ్ సంబంధించి ఎలా చేస్తే మోసపోతారు. సో, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు విజయవాడ, నెల్లూరు దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంటే జేఈఈ కోచింగ్ అంటే 2026లో ఇంటర్ విజయవాడ ఆర్ నెల్లూరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఇది ఒకసారి మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాము. జనరల్గా మనం విజయవాడ చూసుకుంటే మనకు అన్నీ ఉన్నాయి. దాదాపు అన్ని ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఫిట్జీ కానీ, బన్సాల్ కానీ, అన్అకాడమీ, తర్వాత ఆకాష్, రెజనెన్స్, ఎల్ఎన్, గోస్లైట్స్, దాంతోపాటు అక్కడ శ్రీ చైతన్య, నారాయణ, శరత్ చంద్ర ఇలాంటి చాలా ఇన్స్టిట్యూట్స్ మన విజయవాడలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నెల్లూరు విషయం చూసుకుంటే ఆకాష్, నారాయణ, శ్రీ చైతన్య, డాక్టర్స్ మెడికల్ అకాడమీ అంటే నీటికి సంబంధించింది. ఇలా ఇంటర్ విత్ జేఈఈ అనేది చాలా మంది ఇక్కడ జనరల్ గా విజయవాడ, నెల్లూరు అని అనుకుంటా ఉంటారు. చాలా మంది గుంపులో గోవిందలా తెలిసిన వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ అయ్యారు, వేరే వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి నేను నెల్లూరులో బ్రహ్మాండంగా ఉంటుంది, నెల్లూరులో జాయిన్ చేస్తాను. ఓకే, సో అలా కాదు నేను ఒంగోలులో జాయిన్ చేస్తాను, అలా కాదు నేను విజయవాడ వెళ్తాను, లేకపోతే అలాగా నేను గుంటూరులో జాయిన్ అవుతాను, ఇలా అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూ జాయిన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో, ఏ క్యాంపస్లో అయితే మన పిల్లోడు ఉంటున్నాడో ఆ పర్టికులర్ క్యాంపస్ ఫ్యాకల్టీ ఎవరు, ఆ పర్టికులర్ క్యాంపస్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి. ఎందుకంటే ఇది పెద్ద మాయాజాలం. నేను ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. జూనియర్ కాలేజ్ గురించి నేను మాట్లాడట్లేదు, క్యాంపస్ గురించి మాట్లాడుతున్నాను. అది ఏ జూనియర్ కాలేజ్ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే శ్రీ చైతన్యలో బోలెడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బన్సాల్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఎల్ఎన్ కెరియర్స్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఆకాష్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇలా చాలా బ్రాంచెస్, చాలా క్యాంపస్లు ఉంటాయి. చాలా బ్రాంచెస్ గురించి పక్కన పెట్టండి, ఒకటే ప్లేస్లో కొన్ని జూనియర్ కాలేజెస్కి 10 క్యాంపస్లు కూడా ఉంటాయి. క్యాంపస్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడే చాలా మంది బొక్క బొర్రలో పడుతున్నారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అంటే తెలియక అక్కడ ఎలాంటి ఫ్యాకల్టీ వస్తారో తెలియక జనరల్గా ఏం చేస్తారంటే, మన హైదరాబాద్లో చూసుకుంటే మెయిన్గా బాగా చదివే పిల్లలందరినీ తీసుకొచ్చి మాదాపూర్లో వేస్తారు. మాదాపూర్ దగ్గర ఐఎఫ్ సొసైటీ అని ఒక ఏరియా ఉంది. సో మాదాపూర్ కొంచెం యువతలు ఉంటుంది. ఈ ఐఎఫ్ సొసైటీ సరౌండింగ్స్ ఆల్మోస్ట్ అన్ని జూనియర్ కాలేజ్ కూడా ఏం చేస్తున్నాయంటే, వీళ్ళు ఎన్ని బ్రాంచెస్ ఉన్నప్పటికీ, ఎన్ని క్యాంపస్ ఉన్నప్పటికీ ఈ ఐఎఫ్ సొసైటీ దగ్గర అక్యుమిలేట్ చేసి, అంటే బాగా చదివే పిల్లలందరినీ తీసుకొచ్చి ఆ క్యాంపస్లో వేస్తారు. ఎందుకని ఒక క్యాంపస్లో బాగా చదివే పిల్లల్ని వేస్తారంటే, బాగా చదివే పిల్లలందరినీ మంచి బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఆ క్యాంపస్ నుంచి ర్యాంక్స్ అన్నీ వస్తాయి. ఇదే ర్యాంక్స్ మాయే అని చెప్పి మొత్తం 2 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాలు, ఎంటైర్ ఇండియా ఉంటే ఆ జూనియర్ కాలేజ్ ఇండియా మొత్తం మాయ ర్యాంకర్స్ అన్నాడు. ఎక్కడికి పోయినా కానీ ఈ ర్యాంకర్సే ఆడాడ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ర్యాంక్స్ కొనుక్కుంటూ ఉంటారు. దీని గురించి వార్తల్లో కూడా చర్చలు జరిగినాయి. సో ఒకటే ర్యాంక్ని 2 ఇన్స్టిట్యూట్లు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట. అందుకని క్యాంపస్లో వెళ్ళాలి. సో ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. అన్ని బ్రాంచెస్ ఒకటేలా ఉండవు. తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. లిమిటెడ్ బ్రాంచ్, చాలా మంది ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వకుండా 2 years వరకు అదే ఫ్యాకల్టీ ఉంటారా, లేకపోతే మళ్ళీ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఫ్యాకల్టీ మారుతూ ఉంటారు. దాంతోపాటు చాలామంది చాలా జూనియర్ కాలేజ్ ఏం చేస్తాయంటే, జేఈ మీద ఒక్కదాని మీద ఫోకస్ చేస్తారు. జేఈతో పాటు బిట్సాట్, విట్ త్రిబుల్, ఎస్ఆర్ఎం జేఈ, మెట్, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్, అమృత, కామ్డీకే, నైజరు. ఆ తర్వాత దీంతో పాటు ఏంటి అంటే, ఐఐటి కాలేజ్ సీట్ రావాలి, ఐఐటి కాలేజ్ సీట్, ఐఐటి కాకపోతే ఎన్ఐటి, ఈ 2 కాకపోతే జిఎఫ్టిఐ, ఈ కాకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే, ఈ కాకపోతే ఇప్పుడు మనం ఐజర్ రాయొచ్చు, లేకపోతే నైజర్ రాయొచ్చు, లేకపోతే బిట్సాట్ రాయొచ్చు. చాలా మంచి కాలేజ్ అది. ఎంత డబ్బులు పెట్టినా మేనేజ్మెంట్ కోటా అనేది బిట్సాట్లు ఇవ్వరు. ఓకే, సో అంటే అంత ఓన్లీ మెరిట్ బేస్లో తీసుకుంటారు. ఇలాంటి మంచి కాలేజెస్ ఉన్నాయి, ట్రిపుల్ ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఫోకస్డ్గా చేస్తూ ఇంటర్వ్యూ జేఈ క్లాసులు చెప్పించాము, ఉదయం నుంచి సాయంత్రం క్లాసులు చెప్పించామని కాదు, గైడెన్స్ ఇస్తూ. ఇంటర్ పాస్ అవడం ఒకటి జేఈ ఫోకస్డ్ కాదు. ఇంటర్లో లక్ష్యం ఎలా ఉండాలంటే, మనం జాయిన్ అయ్యే జూనియర్ కాలేజ్ మంచి కాలేజీలో, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడానికి జూనియర్ కాలేజ్ హెల్ప్ చేయాలి, గైడ్ చేయాలి, దానికి తగ్గట్టు పిల్లల్ని సన్నద్ధం చేయాలి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అది మిస్ అవుతా ఉన్నాయి చాలా కాలేజెస్. జస్ట్ ఫార్మాలిటీగా క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోతాను. సో అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నెల్లూరులో మీరు జేఈ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఒకవేళ విజయవాడ అయితే ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ తెలంగాణ మొత్తం హైదరాబాద్లో కూడా మాదాపూర్లో ఎలా అక్యుములేట్ అయ్యానో విజయవాడలో అక్యుములేట్ అయ్యాను, నెల్లూరులో కాదని నేను అనుకుంటున్నాను. ఎనీవే, నెల్లూరులో ఒకవేళ జాయిన్ అయితే ఏ కాలేజ్ జాయిన్ ఏ క్యాంపస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ విజయవాడ అయితే విజయవాడలో ఎక్కడ ఏ క్యాంపస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో దీనికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పేరెంట్స్ అన్నీ తెలుసుకొని, ఎందుకంటే లక్షల డబ్బులు ఊరికే రావు. సో చాలా కష్టపడి సంపాదిస్తారు కదా, మీరు చాలా కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి దాన్ని పిల్లల భవిష్యత్తు కోసం కరెక్ట్గా ఖర్చు పెట్టండి. కొత్త పుణ్యానికి వేస్ట్ కాలేజీలో
సరిగ్గా క్లాసులు చెప్పని, సరిగ్గా ఫ్యాకల్టీ లేని, సరిగ్గా ఫుడ్ కూడా పెట్టని ఒక జైలు లాంటి కాలేజెస్లో చూసి పిల్లల్ని బంధించి మీ డబ్బులు వాళ్ళ భవిష్యత్తు రెండు ప్రమాదంలోకి నెట్టొద్దు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.